మహిళల్లో యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ, బికాస్ యురేత్రా అనేది పొడవు 4 సెంటీమీటర్లే ఉంటుంది. అది పురుషుల్లో మాత్రం 20 సెంటీమీటర్స్ వరకు ఉంటుంది. కాబట్టి ఏదైతే వైరస్ బయటకు వెళ్ళి వ్యాపిస్తుందో లోపలికి వెళ్ళడానికి టైం తక్కువ పడుతుంది మహిళల్లో అని చెప్పేసి అన్నారు. బట్ ఇక్కడ నేను డాటా చూస్తే ఏంటంటే బిఫోర్ 1 year ఉన్న మేల్ చైల్డ్లో యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్లు ఎక్కువ అని నేను చదువుతున్నాను. సో ఈ కాంట్రడిక్షన్ ఎందుకు వచ్చింది, దీని గురించి వివరిస్తారా? ఎక్సలెంట్ క్వశ్చన్. ఎప్పుడైతే ఒక పిల్లవాడికి కానీ ఈవెన్ ఆడపిల్లలకు కూడా ఫీవర్ తోటి యూరినరీ ఇన్ఫెక్షన్ వచ్చిందో, పీడియాట్రిషియన్స్కి కూడా మా కొలీగ్స్ పనిచేసే వాళ్ళకి అందరికీ మేము చెప్పేది ఏంటంటే, హై గ్రేడ్ ఫీవర్తో పిల్ల లేదా పిల్లవాడు వచ్చినప్పుడు ఒక సింపుల్ యూరిన్ టెస్ట్ చేయండి. అతనికి జ్వరం వచ్చింది, హాస్పిటల్ వచ్చిండు, యాంటీబయాటిక్స్ ఇచ్చారు, ఇంటికి వెళ్ళిండు, తగ్గిపోయింది 3 రోజులకు 4 రోజులకు. అసలు ఈ ఫర్దర్ యూరిన్ ఎగ్జామినేషన్ ఎవరు పోతారు, ఈ అల్ట్రాసౌండ్ ఎవరు చేయిస్తారు, అసలు ఎక్కడ మనం పట్టుకోవాలి? దిస్ ఈజ్ ఏ వెరీ కామన్ ప్రాబ్లం. ఎందుకు నేను ఇన్నిసార్లు కిడ్నీ ఇన్ఫెక్షన్ని మిస్ కాకుండా రికగ్నైజ్ చేయాలని చెప్తున్నానంటే, యూటీఐ అంటాం, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్. సో యూటీఐ విత్ ఫీవర్ 1 category, యూటీఐ వితౌట్ ఫీవర్ ఇస్ అ 2nd category. పైలోప్లాస్టీ ఏదైతే ఈ యూపీజే అంటున్నామో దీనికి గల కారణాలు ఏంటి, అడ్డంకి అనేది ఎందుకు ఏర్పడుతుంది? సాధారణమైన మాటల్లో చెప్పాలంటే చిన్న పిల్లల్లో కిడ్నీ ఇన్ఫెక్షన్ రావడానికి వన్ ఆఫ్ ద కామనెస్ట్ కాజెస్ ఏంటంటే, ఈ పెల్విస్కి యూరెటర్కి మధ్య కనెక్షన్లో గనక అబ్స్ట్రక్షన్ బ్లాక్ ఉంటే దాన్ని పియూజే అబ్స్ట్రక్షన్ అంటాం. జనరల్గా ఈ అబ్స్ట్రక్షన్స్ అనేవి 99% కేసుల్లో చిన్నపిల్లల్లో కిడ్నీ కూడా చాలా లేతగా ఉంటుంది. సో బ్యాక్టీరియా దాన్ని తినేయటం చాలా ఈజీ. యాక్చువల్లీ పిల్లలకు హై బీపీ వచ్చినప్పుడు హై బీపీకి ఎన్ని కారణాలు ఉంటాయి? మెజారిటీ ఆర్. ఇంకోటి హయ్యర్ డోస్ ఆఫ్ యాంటీబయాటిక్స్ ఆల్సో లీడ్స్ టు కిడ్నీ ఫెయిల్యూర్స్ ఇన్ చిల్డ్రన్ అని అంటారు. దే కెన్ కాజ్ కిడ్నీ డ్యామేజ్. ఈ ల్యాప్రోస్కోపిక్ సర్జరీలు ఎన్ని రకంగా చేయొచ్చు అని చెప్పేసి అన్న అంశం మీద రాసిన బుక్ ఆల్మోస్ట్ మీరు 5 మంది రాసినారు, దీనికి ఎడిటర్గా ఉన్నారు మీరు. అంతకుముందు మనం ఓపెన్ సర్జరీ చేసేది, ఇప్పుడు అంతా కీహోల్ సర్జరీ ల్యాప్రోస్కోపిక్ వస్తున్నాం. వాట్ ఈస్ ద ఫ్యూచర్ ఆఫ్ ల్యాప్రోస్కోపిక్ సర్జన్? పొట్టలో చేస్తే ల్యాప్రోస్కోపీ అంటాము, ఛాతీలో చేస్తే థొరకోస్కోపీ అంటాము. యాంగిల్లో ఏమైనా తేడా వస్తుందా ఓపెన్ దానికి? ఇప్పుడు ఇది మనం హ్యాండ్ అయిందనుకో 360 డిగ్రీలు రిపోవచ్చు, ఇదేందనుకో అంత యాంగిల్ ఉంటుందా అనే క్వశ్చన్. ఇది ఒక్క కారణం వల్లే ల్యాప్రోస్కోపిక్ రీకన్స్ట్రక్షన్స్ అందరూ చేయలేకపోతున్నారు. సైన్స్ అనేది ఒక్క మనిషి వల్ల వచ్చినది కాదు, ఎవాల్యుయేషన్. అది ఒక మనిషితో పూర్తయ్యేది కూడా కాదు. 116 కేసులు ఆఫ్ ఇన్ఫెంట్ ల్యాప్రోస్కోపిక్ పైలోప్లాస్టీ విత్ 1 year ఫాలో అప్ జర్నల్ ఆఫ్ పీడియాట్రిక్ యూరాలజీలో పబ్లిష్ చేశాను. 2015లో పబ్లిష్ చేశాను ఇది నేను. ఈ రోజు కూడా దానికంటే లార్జ్ సిరీస్ ప్రపంచంలో రాలేదు.